ఆకలి. ఈరోజు వంట చాలా బాగుంది, నువ్వే చేసావా అన్నాడు ప్రకాష్. నేను చేయలేదు, కొత్త వంట పని మనిషి దొరికింది. నెమ్మదస్తురాలు, వంట బాగా చేస్తుంది. శుచి శుభ్రత కూడా ఉన్నాయి. బతికి చెడ్డ మనిషిలా ఉంది అంది సుమిత్ర. కోపం తెచ్చుకోకు, తినగానే అనుకున్నాను నువ్వు చేయలేదని. నీకన్నా బాగా చేసింది. అవునులేండి, పొరుగింటి పుల్లకూర రుచి అన్నారు. ఇన్నాళ్ళు నేను చేస్తుంటే లొట్టలు వేసుకుని తిన్నారుగా అంది మూతి 3 వంకర్లు తిప్పుతూ. ప్రకాష్ అలా అన్నాడని కోపం వచ్చినా అతని మాటల్లో నిజం ఉంది. ఆమె వంట అద్భుతంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఈమెను ఎక్కడ పట్టావు, ఎప్పుడు వచ్చింది అన్నాడు. పట్టడం ఏమిటి, ఈ మధ్య ఎక్కువసేపు నుంచుంటే కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. అందుకని వంట మనిషి కావాలని నా ఫ్రెండ్ రమాని అడిగితే ఈమెను పంపింది. మీరు ఊళ్ళో లేనప్పుడు వచ్చింది. నాకు నచ్చి పెట్టుకున్నాను అంది సుమిత్ర. ప్రకాష్కు మంచి ఉద్యోగంతో పాటు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. ఫ్లాట్ కల్చర్ వచ్చిన స్థలం కొని డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు. కింద వంటిల్లు, స్టోర్ రూమ్, డైనింగ్ రూమ్, పూజా గది, 1 బెడ్రూమ్, పైన 3 బెడ్రూమ్లు ఉన్నాయి. పనివాళ్ళు వెనక పరటి వైపు నుంచి వస్తారు కాబట్టి ప్రకాష్కు తారసపడే అవకాశం తక్కువ. అయినా అతనికి తన ఆఫీసు, క్లబ్, ఫ్రెండ్స్ తప్ప ఇల్లు పట్టించుకోడు. అన్నీ సుమిత్రే చూసుకుంటుంది. పిల్లల పెంపకం, చదువులు, అన్ని బాధ్యతలు ఆమెవే. 2 పిల్లలు. అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అమ్మాయి కూడా కాలేజీకి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాటలు లేవు కాబట్టి అందరూ అన్యోన్య దాంపత్యం అనుకుంటారు. ఆ రోజు ఒంట్లో బాగుండక ఆఫీస్కి వెళ్ళలేదు ప్రకాష్. డల్గా ఉన్న భర్తను చూసి ఏమైంది అని అడిగింది సుమిత్ర. కొద్దిగా జ్వరం వచ్చినట్టుగా ఉంది అన్నాడు. అయ్యో, నాకు ఇవాళ కాలేజీలో మీటింగ్ ఉంది, పోనీ సెలవు పెట్టనా? వద్దు, నువ్వు కాలేజీకి వెళ్ళు, పర్వాలేదు, నేను ఉంటాను. నేను ఇవాళ కాలేజీలోనే లంచ్ చేస్తాను. వంట ఆమె వచ్చి వంట చేసి వెళ్ళిపోతుంది. ఆమె దగ్గర వంటింటి తాళం ఉంది, వెనక వైపు నుంచి వస్తుంది. మీకు ఇబ్బంది లేకుండా వీలుంటే నేను తొందరగా వస్తాను. లేకపోతే డైనింగ్ టేబుల్ మీద గాయత్రి అన్నీ పెడుతుంది. ఆకలి వేసినప్పుడు తినండి. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు తింటారా లేక తరువాత తింటారా? వద్దు, ఏమి తినాలని లేదు. నువ్వు నీ పనులు మానక్కర్లేదు. సుమిత్ర కాలేజీలో లెక్చరర్. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు చేయలేదు. తరువాత ప్రకాష్ తన ప్రపంచం తాను ఎన్నుకోవడంతో ఆమె కూడా తన ప్రపంచం తాను చూసుకోక తప్పలేదు. ప్రకాష్ చెడ్డవాడు కాదు, కానీ స్వార్థపరుడు. అతని సమయంలో భార్యకు, పిల్లలకు వెచ్చించేది తక్కువనే చెప్పొచ్చు. పెళ్ళైన వెంటనే అతని మనస్తత్వం అర్థం చేసుకున్న సుమిత్ర తామిద్దరూ సమాంతర రేఖలమని గ్రహించి పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకుంది. పిల్లలకు కూడా తల్లి దగ్గరే చనువు. ఏం కావాలన్నా అమ్మ మీద ఆధారపడటం అలవాటైపోయింది. ఎప్పుడైనా సినిమాకి, పిక్నిక్కి వెళ్ళినప్పుడే తండ్రి సమక్షం దొరికేది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రకాష్ మంచి తండ్రిగా వ్యవహరించేవాడు. అందుకని తండ్రి తన ఉద్యోగంలో బిజీగా ఉండి తమతో సమయం గడపలేకపోతున్నాడని పిల్లలు అనుకున్నారు. ప్రకాష్ నిద్రలేచి టైం చూసుకున్నాడు. 11 అవుతుంది. సుమిత్ర కాలేజీకి వెళ్ళాక మేడపైకి వచ్చి పడుకుంటే మంచి నిద్ర పట్టేసింది. అంతలోనే ఫోన్ మోగింది. చూస్తే సుమిత్ర. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. మీరు లేచారా? మందేమైనా వేసుకున్నారా? లేదు, నువ్వు వెళ్ళాక పడుకుంటే ఇప్పుడే తెలివి వచ్చింది. కిందకి వెళ్ళి 1 కప్పు కాఫీ కలుపుకొని తాగుతాను. సరే, నేను వీలైనంత తొందరగా వచ్చేస్తాను. పర్వాలేదు సుమిత్ర, నేను ఉండగలను. టూర్లో ఉన్నప్పుడు ఒంట్లో బాగుండకపోతే నన్ను నేను చూసుకోవటం లేదు. నిజమే. ఏమిటో ఈ భార్యలు భర్తను కూడా పిల్లల్లా చూసుకుంటారు. భర్తకు ఒంట్లో బాగుండకపోయినా ఆమెలోని అమ్మతనం నిద్రలేస్తుంది. తన ఆలోచనలకు తానే నవ్వుకుంది సుమిత్ర. మేడ దిగి కిందికి వచ్చి వంటింటి వైపు అడుగులు వేశాడు. వంటింట్లో ఎవరో ఉన్నట్లు చప్పుడు వస్తుంది. దొంగలు వచ్చే అవకాశం లేదు. మెల్లిగా వెళ్ళి వంటింట్లోకి తొంగి చూశాడు. గ్యాస్ వెలుగుతుంది. అటువైపు తిరిగి ఒక ఆడమనిషి కూరగాయలు తరుగుతుంది. వంట మనిషి వచ్చి వెళ్ళిపోయిందని అనుకున్నాడు. నాకు 1 కప్పు కాఫీ ఇస్తారా అన్నాడు ఆమెను ఉద్దేశించి. ఆ మాటతో వెనుదిరిగిన ఆమె, ప్రకాష్! ఇద్దరు స్థాణువులై పోయారు. ప్రకాష్ 2 అడుగులు వెనక్కి వేశాడు. అతన్ని అక్కడ చూసిన గాయత్రి పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది. ఇదేంటి, మేమిద్దరం ఇక్కడ?
ఇలా కలుసుకున్నాం అని ఇద్దరూ అనుకున్నారు. ముందుగా గాయత్రి తేరుకొని, మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడే కాఫీ కలిపి తెస్తాను. మేడం ఫోన్ చేసి మీకు ఒంట్లో బాగలేదండి, వేడిగా వండుదామని ఇప్పుడే వచ్చాను అంది. మాట్లాడకుండా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు. 10 నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ అతని ముందున్న టేబుల్ పైన ఉంచి పక్కనే బిస్కెట్స్ కూడా పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది గాయత్రి. ఆమెను మళ్ళీ ఇలాగ తన ఇంట్లో చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అతను ఎప్పుడైనా ఎదురుపడవచ్చని అనుకున్నా, ఇలా తారసపడతాడని గాయత్రి కూడా అనుకోలేదు. కొద్దిసేపటికి వంట పూర్తి చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె అంత మామూలుగా ఎలా ప్రవర్తిస్తుందో ప్రకాష్కి అర్థం కాలేదు. అతని మనసులో మాత్రం ఏదో తెలియని అలజడి. ఆమెకు అలవాటేనేమో. రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఆమె తారసపడితే అసలు సంగతి సుమిత్రకు తెలిసిపోతుందన్న భయం పట్టుకుంది అతనికి. ఆలోచనలను పక్కన పెట్టి కాఫీ తాగాడు. మనసు సరిగా లేక భోజనం చేయబుద్ధి కాలేదు. ఆకలిని జయించలేక లేచి భోజనం చేశాడు. పడుకుంటే ఇట్టే నిద్ర పట్టేసింది. చల్లని చెయ్యి నుదురు తడుపుతుంటే తెలివి వచ్చింది. అది సుమిత్రదని అతనికి తెలుసు. అప్రయత్నంగా ఆ చెయ్యిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. జ్వరం తగ్గిందా? భోజనం చేశారా? గాయత్రి కాఫీ కూడా కలిపి ఇచ్చినట్లుంది. ఇవాళ వంట వద్దన్నాను, మీకు ఒంట్లో బాగోలేదని తెలిసి మీకు వేడిగా వండి పెడతానని చెప్పింది గాయత్రి. చూశారా ఎంత మంచిదో అంది సుమిత్ర. సుమిత్ర రాగానే ఆమెను మాన్పించమని అందామనుకున్న ప్రకాష్కి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టుగా అయింది. ఆ విషయం మాట్లాడటానికి ఇది సమయం కాదని, తిన్నాను, టీ పెట్టు, తాగుదాం అన్నాడు. సరే, మీరు మొహం కడుక్కొని కిందికి రండి, ఈలోపు టీ తెస్తాను అంటూ కిందికి వెళ్ళింది. తనలోని అలజడిని ఆమె ఎక్కడ పసిగడుతుందో అని భయపడ్డాడు. సుమిత్ర అతనిలోని అలజడిని చూడలేదు. ఒంట్లో బాగుండగా డల్లుగా ఉన్నాడనుకుంది. ఇద్దరు కలిసి టీ తాగారు. మధ్యాహ్నం చేసిన వంట ఇంకా మిగిలింది. పొద్దున వచ్చి బ్రేక్ఫాస్ట్, వంట రెండూ చేసి విడిపోతుంది. సాయంకాలానికి ఇంకో కూర చేస్తుంది. కూతురు రమ్య, సుమిత్ర లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్తారు. ప్రకాష్ ఆఫీసులోనే తింటాడు. రాత్రికి సుమిత్ర అన్నం కానీ రొట్టెలు కానీ వేడిగా చేస్తుంది. ప్రకాష్ ఎక్కువగా ఊళ్ళో ఉండడు. కొడుకు హాస్టల్లో ఉన్నాడు. రోజు కూతురికి తనకి రాత్రి వంట గురించి పట్టింపు లేదు. ప్రకాష్ లేనప్పుడు రమ్య ఎప్పుడైనా స్నేహితులతో బయటకు వెళితే సుమిత్ర ఒక్కతే అవుతుంది. ప్రకాష్ ఊళ్ళో ఉన్నప్పుడు ఒక్కోసారి బయటకు వెళ్ళి తిందామంటాడు. అలాంటప్పుడు మిగిలిన వంట మర్నాడు పనివాళ్లకు ఇచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన గాయత్రి మనసు కూడా అలజడిగా ఉంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ అవసరాలలో అలజడి మరుగున పడింది. గాయత్రి అందరి ఆడపిల్లల్లాగే కోటి కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. భర్త మంచివాడే, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, అన్నీ బాగుంటే జీవితం ఏముంది? గాయత్రి చల్లని కాపురంలో కలకలం. ఆఫీసు నుంచి వస్తున్న రవి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగం చేయాలని అనుకోలేదు. ఉన్నదానితోనే ఆనందంగా గడపాలన్న ఆలోచన ఆమెది. రవి కూడా ఎప్పుడు ఆమెను ఇది చెయ్యి అని శాసించలేదు. రవి ప్రైవేట్ ఉద్యోగి కాబట్టి ఆఫీసు నుంచి పెద్దగా డబ్బులు రాలేదు. ఇద్దరు పిల్లల్ని సాకాలంటే గాయత్రి ఉద్యోగం చేయక తప్పదు. రవి ఆఫీసులోనే అడిగింది. ఖాళీలు లేవన్నారు. ఆఖరికి ఏ పనైనా చేసి పిల్లల్ని పోషించుకోవాలని ఒక స్కూల్లో ఆయాగా చేరింది. కొద్ది రోజులు బాగానే గడిచింది. కానీ ఒక్కరోజు ఒక టీచర్ పిల్లలకు పాఠం తప్పుగా చెప్తుంటే ఆగలేక ఆ తప్పును సవరించింది. దాంతో ఆమెపై లేనిపోని చాడీలు చెప్పి ఆమె ఉద్యోగం పోవటానికి కారణభూతురాలయ్యింది ఆ టీచర్. మళ్ళీ ఉద్యోగాల వేట. ఉద్యోగాలు అంత తొందరగా దొరుకుతాయా? పోనీ ట్యూషన్స్ చెప్పాలంటే చుట్టుపక్కల అందరూ కాన్వెంట్ స్కూల్ పిల్లలే కాబట్టి గాయత్రి దగ్గర ఎవరు రావడానికి ఇష్టపడేవారు కాదు. పిల్లల ఆకలి తీర్చాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివించిన తిండి బట్టకు డబ్బు కావాలి. ఆ రోజు గాయత్రి జీవితంలో కాళరాత్రి. ఇప్పటికీ ఆ రోజును తలుచుకుంటే ఆమె ఒళ్ళు జలధరిస్తుంది. పిల్లవాడికి ఒళ్ళు తెలియని జ్వరం. అప్పటికి వాళ్ళు భోంచేసి 2 రోజులయ్యింది. అమ్మ ఆకలి అంటున్న పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఎలాగోలాగా
పిల్లల కడుపు నింపాలని తమ్ముడిని చూసుకోమని కూతురికి చెప్పి బయటికి నడిచింది గాయత్రి. అమ్మ ఎక్కడికి వెళుతుంది? బయటికి వెళితే ఎవరైనా డబ్బులు ఇస్తారా? అడుక్కోకూడదని అంటుంది అమ్మ. మరి ఎవరు ఇస్తారు? ఇలా అన్ని ప్రశ్నలే ఆ చిన్ని బుర్రల నిండా. మర్నాడు గాయత్రి మామూలుగానే పనిలోకి వచ్చింది. అప్పటికి ప్రకాష్ ఇంట్లోనే ఉన్నాడు. సుమిత్ర కాఫీ కలపమంటే ఇద్దరికి తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ, వేరే వంట మనిషిని చూడు సుమిత్ర అన్నాడు. ఎందుకు? గాయత్రి బాగానే చేస్తుందిగా అంది. నాకు నచ్చలేదు అన్నాడు ఏమనాలో తెలియక. నిన్న ఏమైనా జరిగిందా? వంట బాగలేకపోతే చెప్పండి. ఆమె మంచిది కాదంటే దొంగతనం చేసిందా? నాకు అలా అనిపించలేదే. కాదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. మీకెలా తెలుసు? నా ఫ్రెండ్ చెప్పాడు. ఎందుకో భర్త ఏదో దాస్తున్నాడని అనిపించింది సుమిత్రకు. మీ ఫ్రెండ్కు ఈమె ఎలా తెలుసు? అయినా ఆమెను ఇన్నాళ్ళు మీరు చూడలేదు కదా. మీ ఫ్రెండ్ చెప్పింది ఈమె అని మీకు ఎలా తెలుసు అని గుచ్చి అడిగింది సుమిత్ర. అప్పుడే ఏం వండాలో అడగటానికి వచ్చిన గాయత్రి నోరు విప్పింది. ఆయన ఫ్రెండ్ చెప్పలేదు, ఆయనే చెప్తున్నారు. అసలు ఏమైందో స్పష్టంగా చెప్పండి. ఇలా ఇద్దరు చెరో వాక్యం చెప్తే నాకు ఎలా అర్థమవుతుంది? జరిగిన సంగతి మీరు చెబుతారా, నేను చెప్పనా అన్నది గాయత్రి. సిగ్గు లేకుండా చేసిన పని చెప్తావా? కాస్త కోపంగానే అన్నాడు ప్రకాష్. మీకు లేని సిగ్గు నాకెందుకు అంది మొండిగా. ఆ రోజు సంఘటనలను తలుచుకొని కన్నీళ్లు వస్తున్నా ఆ మాటతో ఆమె నిజం చెప్పేస్తుందని భయం వేసినా, చెప్పు, నాకేం భయం, నేను మగవాణ్ణి అన్నాడు మొండిగా. అవును, మగవాడు ఏం చేసినా చెల్లుతుంది. మగవాడు చేస్తే తప్పు కాదు, ఆడది చేస్తే తప్పు. అది లోకనీతి. మగవాడు చేస్తే జల్సా పురుషుడు, ఆడది చేస్తే విచ్చలవిడి. అంతేనా ప్రకాష్ గారు అంది గాయత్రి. ఆమె తెగింపు చూసి ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. అసలు సంగతి నేను చెప్తాను మేడం. ఇలా ఈయన్ని మళ్ళీ కలుస్తానని కానీ, ఆ రోజు మళ్ళీ తలుచుకోవాలని కానీ, ఈ పరిస్థితి వస్తుందని కానీ నేను అనుకోలేదు. అంతా అయోమయంగా ఉంది సుమిత్రకు. విషయం కొంతవరకే అర్థమైంది. ప్రకాష్ కోపంగా ఏదో చెప్పబోయాడు. ఆమెను చెప్పనివ్వండి అంది సుమిత్ర. తన గురించి వివరంగా చెప్పటం మొదలుపెట్టింది గాయత్రి. ఏ ఆడది చెడిపోవాలని అనుకోదు. పవిత్రంగా ఒక భర్తకే కట్టుబడి ఉంటుంది. నా భర్త పోయాక చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేసి నా పిల్లల్ని పోషించుకోవాలని అనుకున్నాను. కానీ ఉద్యోగాలు అంత తొందరగా దొరకవని నాకు అర్థం అవటానికి కొంత సమయం పట్టింది. డబ్బు నిల్వలేమి పెద్దగా లేవు. ఉన్న దాంట్లో ఆనందంగా బతుకుతున్న మా జీవితాల్లో రవి చావుతో భూకంపం వచ్చినట్లు కంపించిపోయాం. బాబుకు జ్వరంగా ఉంది. మందు ఇప్పించాలంటే డబ్బులు కావాలి. రోజు కూలి చేసైనా మందులు డబ్బులు తెద్దామని బయటపడ్డాను. ఎక్కడా ఏ పని దొరకలేదు. పిల్లలే కళ్ళ ముందు కదులుతున్నారు. పొద్దుటి నుంచి ఏం తినలేదు. కను చీకటి పడుతున్న వేళ నా శరీరం స్వాధీనం తప్పింది. అలా ఎంతసేపు గడిచిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచిన నేను మత్తుగా ఒక మెత్తటి పరుపు మీద పడుకున్నట్టుగా గ్రహించాను. ఏం జరిగిందో అర్థం కాలేదు. కళ్ళు పూర్తిగా తెరిచిన నాకు ఎదురుగా సిగరెట్ తాగుతూ మీ ఆయన కనిపించారు. నా ఒంటి మీద బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నట్లు గ్రహించాను. నాకేమైంది అన్నాను మెల్లిగా. రోడ్డు మీద పడిపోతే నేనే ఇక్కడికి తెచ్చాను అన్నారు ఆయన. ఏదో జరిగిందని నా మనసు చెబుతుంది. రోడ్డు మీద పడిపోతే ఇక్కడికి ఎందుకు తేవాలి? హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా. ఎదురుగా గోడ గడియారం 9 చూపిస్తుంది. పిల్లల్ని తలుచుకొని గుండె గుబేరుమంది. నన్నేం చేశారు అని గట్టిగా అరిచాను. నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. అందుకని నీ శరీరంతో కాసేపు ఆడుకున్నాను. ఇదిగో దాని విలువ అంటూ 5,000 నా మొహాన విసిరికొట్టాడు ఈ పెద్ద మనిషి. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కానీ ఇంత జరిగినా నాకెలా తెలియలేదు? నాకు ఎదురు తిరుగుతావని మత్తుమందు కలిపిన నీళ్లు తాగించాను. అంటే ఇలాంటి పని ఇంతకుముందు కూడా చేయటం అలవాటు ఉందన్నమాట. అప్పుడప్పుడు అంటూ ఒక వంకర నవ్వు. జరిగింది తలుచుకొని నా మీద నాకే అసహ్యం వేసింది. ఎదురుగా ఉన్న రాక్షసుణ్ణి చూసి భయం వేసింది. ఎందుకు ఇలా చేశావు? ఇంకోసారి నీ ఇష్టంతో
ఒప్పుకుంటే 10,000 ఇస్తాను అన్నాడు. నా నోటి వెంట ఛీ అన్న మాట వెలువడింది. తొందరగా అక్కడి నుంచి పారిపోవాలి. మత్తుగా ఉన్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకొని మంచం దిగాను. బయటకు నడుస్తున్న నన్ను ఉద్దేశించి డబ్బులు తీసుకో అన్నాడు. మంచం మీద ఉన్న నోట్లను చూశాను. నా పిల్లల ఆకలి కళ్ళ ముందు కదిలింది. ఒక మృగం ఆకలి ఖరీదు నా పిల్లలకు నెల రోజులు తిండి పెడుతుంది. పోయిన శీలం తిరిగి రాదు అని అనుకున్న నేను ఆ నోట్లను తీసుకుని బయటపడ్డాను. ఇప్పుడు చెప్పండి, ఇందులో నా తప్పేం ఉంది? నేను ఎంతవరకు బాధ్యురాల్ని అంది గాయత్రి. అంతా అబద్ధం అన్నాడు ప్రకాష్ తన తప్పు దాచుకునేందుకు. ఆమె చెప్పింది అబద్ధమైతే ఆమె చెడిపోయిందని ఎందుకు అన్నారు అని నిలదీసింది సుమిత్ర. అతను మాట్లాడలేదు. ఫామ్ హౌస్కి వెళ్ళారని తెలుసు. మందు పార్టీకి వెళ్ళారేమో అనుకున్నాను. అందరి ఆడవాళ్ళలాగా నా భర్త శ్రీరామచంద్రుడు అనుకున్నాను. కానీ ఇంత నీచులని అనుకోలేదు. నిజం చెప్పండి గాయత్రి, మీ ఆకలి మంటలో కాలిన ఎన్నో సులభం అంది సుమిత్ర. సుమిత్ర కళ్ళలోకి చూసిన ప్రకాష్ ఒక్కసారిగా భయం వేసింది. అంతకుముందు ఎప్పుడూ ఆమెను అలా చూడలేదు. అది కాదు సుమిత్ర. కళ్ళు తిరిగి పడిపోయిన ఆమెను చూడగానే సహాయం చేద్దామని కారు ఆపాను. ఆమెను ఎత్తి సీట్లో పడుకోబెడుతున్నప్పుడు ఆమె అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. అందుకే ఆ తప్పు చేశాను అన్నాడు. 2 రోజులు తిండి లేకపోయినా ఆమె తన ఆకలిని అదుపులో పెట్టుకుంది. కానీ మీరు మీ శరీరానికి వేసిన ఆకలిని ఆమెను మోసం చేసి తీర్చుకున్నారు. ఇందులో చెడిపోయింది ఆమె కాదు ప్రకాష్, మీరు అంది సుమిత్ర. ప్రకాష్ గారు, నేను చెడిపోయిన దాన్ని అయితే ఒక రాత్రికి 5,000 ఇచ్చే మీలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉండి ఉంటారు. తప్పు ఒకసారి చేసినా మళ్ళీ మళ్ళీ చేసినా పెద్ద తేడా లేదు. వంటలక్కగా ఆకలి తీర్చిన దానికన్నా మీలాంటి వాళ్ళ ఆకలి తీరిస్తే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది కదా. నేను ఆ పని చేయకుండా మీ ఇంట్లో వంటకి ఎందుకు వస్తాను? ఇది మీ ఇల్లని తెలిస్తే అసలు వచ్చేదాన్ని కాదు. రేపటి నుంచి పనిలోకి రాను మేడం అంది గాయత్రి. పర్సులోంచి ఒక 10,000 తీసి గాయత్రి చేతిలో పెట్టింది సుమిత్ర. అదేంటి మేడం ఇంత డబ్బు ఇచ్చారు? మళ్ళీ పని దొరికేదాకా నీ పిల్లలు నువ్వు పస్తులు పడుకోకుండా ఉండటానికి. నువ్వు క్యాటరింగ్ చేసుకుంటానంటే డబ్బు పెట్టుబడి పెట్టి కస్టమర్స్ని చూస్తాను అంది సుమిత్ర. అస్సలు ఊహించని షాక్ మర్నాడు తగిలింది ప్రకాష్కి. అతను పొద్దున లేచేసరికి సుమిత్ర ఇంట్లో కనిపించలేదు. కూతురు కూడా లేదు. సుమిత్ర ఎక్కడికి వెళ్ళింది? కోపం వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటుందని ఫోన్ చేశాడు. సుమిత్ర వచ్చిందా అండి అన్నాడు. అదేంటి బాబు, నీకు చెప్పకుండా మా ఇంటికి ఎందుకు వస్తుంది? ఏమైనా గొడవ పడ్డారా? ఇన్నేళ్ల కాపురంలో అలా ఎప్పుడూ జరగలేదు. అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. అత్తగారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాడు. అల్లుడు అలా అడిగేసరికి ఆమెకు కంగారు వచ్చింది. వాట్సాప్లో మెసేజ్ చూశాడు. ఇంకా మనం కలిసి ఉండటం కుదరదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను. పిల్లల మూలంగా సర్దుకుపోతానని అనుకోవద్దు. అలా అని పిల్లలకు నిజం చెప్పలేను. ఏం చేయాలో ఆలోచించుకోండి అని అంది. పరువు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించకుండా సుమిత్ర అలాంటి పని చేస్తుందని అతను ఊహించలేదు. ఆడదాని బ్రతుకు ముళ్ళపొద మీద వేసిన చీర లాంటిది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. అతన్ని అన్ని ఆకళ్ళు తీర్చడానికి ఆడదాని మీద ఆధారపడక తప్పకపోయినా ఆడదంటే చులకన. సుమిత్ర సలహాని అమలు చేసి క్యాటరింగ్ ద్వారా ఎంతోమంది ఆకలిని మిగిలిన భోజనాలతో నిజమైన అన్నార్తుల ఆకలి తీర్చడానికి నడుం కట్టుకుంది గాయత్రి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.